కీవర్డ్ రీసెర్చ్ ని ప్రో లెవెల్లో చేయాలి అంటే ఇలాంటి ఎక్స్పెన్సివ్ టూల్స్ అనేది మనకు అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ ఎక్స్పెన్సివ్ టూల్స్. ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన మెథడ్స్ కనుక యూజ్ చేస్తే బెస్ట్ కీవర్డ్స్ ని గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది యూ కెన్ ఈజీలీ లెర్న్. గో టు ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ సెలెక్ట్ టూల్స్, గో ఫర్ ది గూగుల్ కీవర్డ్ ప్లానర్, దెన్ go with discover new keywords. This is the first option. So what it is the option? Furnishing retailers. I select this keyword, then get details. First go to this keyword. Okay, మీరు ఎటువంటి రీడిఫైనింగ్ అనేది చేయొద్దు. ఫస్ట్ గో విత్ దిస్ వన్. ఎప్పుడైతే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటామో హియర్ వీ కెన్ సీ ఫర్నిషింగ్ రిటైలర్స్. యావరేజ్ మంత్లీ సెర్చెస్ అంటే ఎవ్రీ మంత్ కీవర్డ్ కి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్ అనేది ఎలా ఉంది, 3 months చేంజ్, 3 months నుంచి ఈ కీవర్డ్స్ కి సంబంధించిన పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఉంది, అంటే గ్రో అవుతుందా డౌన్ ఉందా. మీరు ఈ కీవర్డ్ చూడొచ్చు, హోల్సేల్ హోమ్ డెకార్ ఫర్ రిటైలర్స్ -100%. అంటే ఈ కీవర్డ్ అనేది లాస్ట్ 3 months నుంచి డౌన్ ఫాల్ అయింది. ఓకే, మరి గ్రో ఏమవుతుంది? దిస్ ఇస్ ద గ్రో. బెస్ట్ ఫర్నిషింగ్ రిటైలర్స్ ఈ కీవర్డ్ కి హైయెస్ట్ స్పైక్ అనేది ఉంది. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్. సో ఇయర్ చేంజ్ అనేది ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇక్కడ కాంపిటీషన్ చూడండి, హై కాంపిటీషన్ అండ్ లో కాంపిటీషన్. హై కాంపిటీషన్ అంటే ఏంటి, లో కాంపిటీషన్ అంటే ఏంటి? బెస్ట్ ఫర్నిషింగ్ రీటైలర్ కి గ్రో ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ గోస్ టు హై కాంపిటీషన్ ఉంది. హై కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ ఈ కీవర్డ్ తో గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కువ మంది ఉన్నారు. వీటిని మనము ఏ విధంగా ఫిగర్ ఇట్ అవుట్ చేయాలి? ఇఫ్ యు ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్, సేమ్ బిజినెస్ లో మీరున్నా గానీ, లేదు అంటే మీ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా పర్వాలేదు, ఆ కీవర్డ్స్ ని బెస్ట్ గా ఎలా సెర్చింగ్ చేయాలి అంటే మన వెబ్సైట్ లో ర్యాంకింగ్ చేసుకోవడం కోసము ఆర్ ఎల్స్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో ప్రాపర్ కీవర్డ్స్ ని మనము ఆప్టిమైజేషన్ చేసుకోవడం కోసము, మెటా క్యాంపెయిన్స్ లో ప్రాపర్ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఐ గో టు ది సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ అనేది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలిగితే మనకి హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ అనేది టాప్ లో విజిబుల్ అవుతాయి. Then go to the download keyword areas. I select this one, go to the spreadsheet and select download, open sheet. That's it. Next, what do we have to do, right? Go to the filter option, select average monthly search volume. Okay, remove and 0, 50, 500 and 5000. Go with the 50,000 and more than that. Okay, then apply. ఇప్పుడు చూడండి, మనం సెర్చింగ్ చేసిన కీవర్డ్స్ 50,000 ఎవ్రీ మంత్ 50,000 సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ వస్తున్నాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది లొకేషన్ ఫస్ట్ హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ మాత్రమే తీసుకోండి. ఫర్నిషింగ్ రీటైలర్ ఉంది. ఇఫ్ యూ గో విత్ అనదర్ keyword, ఇప్పుడు I go with another keywords. Okay, shop furnitures near me. I copy the same keyword, then I remove, apply, then get result. Again ఇప్పుడు I got some more keywords. Okay, then again I download, go to Google Sheet, then download, open sheet, go to the filter option, go to the monthly search volume, select 0, blank, 50, 500. Don't go with the 5000 also, go with only 50,000 and more than that. Okay, I select these are the keywords. Okay, so high ranking keywords, then I copy. So go with ఇప్పుడు వీటిని ఆర్డర్ లో చేద్దాం. ఓకే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద హై కీవర్డ్స్. ఇలాంటి కీవర్డ్స్ మీద మీరు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసినా గానీ, ఇలాంటి కీవర్డ్స్ మీ వెబ్సైట్స్ లోను అలాగే మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకున్నా గానీ వాటికి హైయెస్ట్ ట్రాక్షన్ అనేది ఉంటుంది, మోస్ట్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ యూ గో విత్ ఆన్ ఏ స్పెసిఫిక్ ఏరియా వైజ్, ఓకే, నేను ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ మాత్రమే తీసుకున్నాను, ఇది పాన్ ఇండియా మనం తీసుకున్నాము, ఐ గో విత్ ద హైదరాబాద్ లొకేషన్. మీరు హైదరాబాద్ లొకేషన్ ని ఓన్లీ స్పెసిఫిక్ హైదరాబాద్ లొకేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నిష్ కేటగిరీకి సంబంధించిన కీవర్డ్ సెలెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కీవర్డ్స్ మీద మనం యాడ్స్ రన్ చేసినప్పుడు మనకి లోయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ అనేది వస్తుంది, హైయెస్ట్ బిడ్డింగ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్. గో విత్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్. అది మీకు నిష్ కేటగిరీలోనే హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ తీసుకొని గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో యాడ్ చేసినా కానీ, మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో మనం ఆప్టిమైజేషన్ చేసుకున్నా కానీ బెటర్ యాడ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.